అందరికీ నమస్కారం అండి. శుభోదయము. మీ కవయిత్రిగా కొన్ని నాకు వచ్చిన అవార్డులు జర్నలిస్టు సోదరులు పెట్టమని చెప్పారు. వారు ఎంతో అభిమానిస్తారు నా సోదరులు నన్ను. నిన్న కూడా నేను ధర్నాకి వెళ్ళినప్పుడు, మేడం అసలు అట్టెట్ట రాస్తారు, అట్టెట్ట పడతారు మేడం అంత అవలీలుగా అంటూ సోదరులు నన్ను పలకరించినప్పుడు నా హృదయం కవులకి ఇంకా మీకు చెప్పని దేవుని వాళ్ళ నవ్వులే మాకు ఆనందాలు. మా సోదరులందరూ చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఇది తల్లికి వందనంతో శ్రీశ్రీ కళావేదిక వారు నాకు మాతృదేవోభవ అవార్డు ఇచ్చారండి. బెంగళూరు వాళ్ళు నాకు కళారత్న అవార్డు, వీళ్ళు మాతృదేవోభవ అవార్డు శ్రీశ్రీ కళావేదిక వారు అమ్మకు వందనం పేరుతో. అంటే నేను కొడుకుని నేనేమి చదువుకోకపోయినా గొప్పగా చదివించాము నేను కానీ నా హస్బెండ్ కానీ అని. అంటే నా హస్బెండ్ లేకపోయినా వారికి పుట్టిన బిడ్డ కాబట్టి వారిని గౌరవించాల్సిన బాధ్యత. చిన్నప్పుడు ఉన్నారు, అయినా తర్వాత లేరు. కానీ బిడ్డని సంతోషం చూసుకోలేకపోయాడు అన్నది ఒక బాధ నాలో ఉంది. కానీ చాలా గొప్పగా బిడ్డ చక్కగా చదువుకున్నాడు, అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు. మా హస్బెండ్ని గుర్తు చేసుకుంటూ, ఆయన విజయమే నాది, నా పేరు కూడా విజయ్, నా పేరు నా కలం పేరు విజయ్, మా హస్బెండ్ పేరే విజయ్ బాబు. అయితే తర్వాత నేను ఇంకా మీకేం చెప్పాలి, నేను నాకు వచ్చినవి పెట్టమన్నారు కాబట్టి సోదరులు, ఇది యతి డాక్టర్ గారిది ఇచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగేటప్పుడు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కేసీఆర్ గారు నన్ను అభినందిస్తూ ప్రశంసా పత్రము, డబ్బులు, బ్యాగు, ఒక మెమోంటో వారు ఇవ్వటం జరిగిందండి. తెలుగు ప్రపంచ మహాసభల్లో నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందుకోవటం జరిగింది. ఈ అవార్డు నేను పార్టీకి బాగా కష్టపడి పనిచేశానని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ప్రశంసా పత్రము ఇది. తర్వాత గుంటూరు అన్నదాన సమాజం వాళ్ళు నాకు ఆ రోజు ఇచ్చిన ప్రశంసా పత్రం అండి ఇది. వాటితో పాటు మెమోంటోలు కూడా ఉన్నవి. అన్నీ కూడా అంటే నేను ఇంకా మీకు అన్నీ నాకు గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. మెమోంటోలు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ప్రశంసా పత్రాలు అవి పైన ఉన్నాయి. మెట్లు కొంచెం కాలు నొప్పిగా ఉండి ఎక్కలేక నేను చూపిస్తున్నాను ప్రశంసా పత్రాల వరకు. అఖిల భారతి తెలుగు అకాడమీ బెంగళూరు వారు శ్రీ నందమూరి తారక రామ జయంతి మహోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం ఇచ్చారండి. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో నందమూరి తారక రామారావు గారి అవార్డు నాకు ఇవ్వటం జరిగింది. వీళ్ళు ఇచ్చిన వాళ్ళు మండలి బుద్రప్రసాద్ గారు, గారపాటి రామకృష్ణ గారు, పూర్ణచంద్రరావు గారు. వీరు తెలుగు భాషపై మేము రాసినప్పుడు వారు విజయవాడలో ఈ సిద్ధార్థ ఆడిటోరియంలో మేము అందుకున్న ప్రశంసా పత్రం అండి. ఇది కూడా లేడీస్కి నేను బాగా సేవ చేస్తున్నానని వాళ్ళకి ఇచ్చినది అనుకుంటా. ఈ ప్రశంసా పత్రము ఇంగ్లీష్లో ఉంది. నాకు అది ఇంటర్నేషనల్ వాళ్ళు 2018లో ఇచ్చారండి ఈ ప్రశంసా పత్రం నాకు. ఇది మానవత వాళ్ళు మిలిట్స్ ప్రోగ్రాం మీద మేము వంటలు నేర్చుకొని 100 మంది నా మహిళలకు నేర్పొచ్చన్న ఆలోచనతో ఆచార్య రంగా యూనివర్సిటీ సైన్స్ కాలేజీకి వెళ్ళినప్పుడు మానవత వాళ్ళు ఇచ్చిందండి ఈ ప్రశంసా పత్రము. తర్వాత ఇది కోదండరామ కళ్యాణ రామాలయంలో కొరిటిపాడు నేను పాడినప్పుడు, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాడినప్పుడు రెడ్డి గారు నాకు నన్ను అభినందిస్తూ ఇచ్చినది. వాళ్ళు ఏటిగడ్డ ఆంజనేయ రెడ్డి గారు, తర్వాత వంగల
వీర శివారెడ్డి గారు, అట్లు శివశంకర్ రెడ్డి గారు వీళ్ళు రాష్ట్ర స్థాయి పాటల పోటీలు పెట్టినప్పుడు నేను అందుకున్న ప్రశంసాపత్రం శ్రీ కళ్యాణ రామాలయ సేవా సమితి వారు ఇచ్చిందండి. ఇది ప్రపంచ తెలుగు రచయితల సంఘం పెట్టినప్పుడు ఇచ్చినదండి. ఇది కూడా మండలి బుద్ధప్రసాద్ గారు, గుత్తికొండ సుబ్బారావు గారు, జీవి పూర్ణచంద్రరావు గారు వీళ్ళు పాల్గొన్నప్పుడు, అంటే ఇది తెలుగు రచయితల చేసినప్పుడు ఇచ్చినది. అంతకుముందే ఎన్టీఆర్ గారు దాని మీద వాళ్ళు ఇచ్చింది. తర్వాత రాష్ట్ర భాషా సాంస్కృతి శాఖ తెలుగు రక్షణ వేదిక కృష్ణా పుష్కరాలకు నేను అందించిన కవిత మీద, తెలుగు సాహిత్యం మీద పొట్లూరు హరికృష్ణ గారు ఇచ్చిన అది, అంటే గత ప్రభుత్వంలో పొట్లూరి హరికృష్ణ గారు సాంస్కృతిక శాఖ చైర్మన్ గారు వారు తెలుగు భాషా దినోత్సవం రోజు ఆగస్టు 15 నేను తెలుగు భాషా దినోత్సవానికి చదివినప్పుడు 2015లో ఆగస్టు 29వ తారీఖు నాకు ఇచ్చిన వారు ఇడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ప్రశంసాపత్రం అండి. ప్రధానాచార్యులు మార్నింగ్ స్టార్ కళాశాల పెరంగపురం వారండి ఇది ఇచ్చింది. అక్కడ మేము పెరంగపురంలో పాల్గొన్నప్పుడు ఇచ్చింది. తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నన్ను అభినందిస్తూ రైతన్నల మీద రాసినప్పుడు ఇచ్చినదండి. ఇది కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి చేతుల మీదుగా అందుకున్నది. తర్వాత ఇది శ్రీ సాయి సంగీత, ఇది ఇంగ్లీష్లో ఉంది. వీళ్ళు ఇచ్చిన వారు శ్రీ సాయి గీతం కళాశాల అనుకుంటా. ఇది మా మాస్టర్ గారేని అనుకుంటా, శ్రీహరి మాస్టర్ గారు, మా గురువర్యులు. మేము నేర్చుకొని పాడిన సందర్భంగా వెంకటేశ్వర స్వామి గుడిలో ఇచ్చిన ప్రశంసా పత్రం అండి. ఇది కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి, మీరు చదవచ్చు. నాకు కొన్ని తెలుగులో ఉన్నాయి మాత్రమే నేను చదవగలుగుతాను. విసంబ్ర చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రథమ వార్షికోత్సవ అవార్డు గ్రహీతగా వారు ఉత్తమ సేవగా నేను సేవ చేస్తున్నందుకు ఇచ్చిన అవార్డు అండి. ఇది జాతీయ సేవా ఉత్తమ పురస్కారము. తర్వాత నవ్యాంధ్ర రచయితల సంఘం బాబు రమణుల బాబు కళాపీఠం, అంటే మన గుంటూరు జీజీహెచ్లో సూపరింటెండెంట్గా చేస్తున్నారు మా కవి ఎస్ఎస్వి రమణ గారు కవిమిత్రులు కవి సమ్మేళనం పాల్గొన్నప్పుడు నేను ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది నాకు, నేను అందుకోవటం కూడా జరిగింది. అది వారిచ్చింది. ప్రశంసా తెలుగు రచయితల సంఘం ప్రశంసా పత్రము కృష్ణా జిల్లా వాళ్ళు రచయితల సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారు ఇచ్చిందండి. తానా ప్రపంచ సాహిత్య వేదిక వాళ్ళు, అంటే నేను అమెరికాలో కవిత్వం పిల్లల మీద చదివిన ఆన్లైన్లో పెట్టినప్పుడు కృష్ణా జిల్లాలో వాళ్ళు అందించింది నాకు ఉత్తర అమెరికా వాళ్ళు. తర్వాత ఇది చిలకలూరిపేట వారు జయ జయ సాయి ట్రస్ట్ వారు ఎంతో ఘనంగా సత్కరించి నేను చేస్తున్న సేవకు అభినందించి నాకు పెద్ద ఏమంటారు తల పాక పెట్టి చాలా ఘనంగా నన్ను సత్కరించారు. వారు ఎప్పుడూ మర్చిపోలేము కవులను కళాకారులను గుర్తించుకున్నందుకు. తర్వాత తెలుగు సాహితీ కళా వేదిక వారండి సంవత్సరం ఉగాది సందర్భంగా మేము అందించినప్పుడు గౌరవ అధ్యక్షులు పాటిబండ్ల శ్రీనివాసరావు గారు, కార్యదర్శి జొన్నలగడ్డ శారద గారు వీరు ఇచ్చినదండి. ఇది మేము పెట్టిన సంస్థ అండి, తెలుగు సాహితీ కళా వేదిక అని. ఇది నేను అమ్మాయికి పాడుతుంటే ఇచ్చాను సారీ, అది ఎవరికంటే మన పార్టీలోనే ఉంటుంది, పద్మకి ఇచ్చాను. తర్వాత మన సునీల్ మాస్టర్ గారికి ఒకటి, లెక్చరర్ గారికి ఇచ్చాము. అది మా సంస్థ తెలుగు సాహితీ కళా వేదిక అనేది. అది పొరపాటున నాకు వచ్చిందని చెప్పాను, కానీ అది వాళ్ళది 2 వాళ్ళకి ఇచ్చాను, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాల్సినవి ఉన్నాయి. నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం 6వ వార్షికోత్సవ వేడుకలు శతాది కవయిత్రుల సమ్మేళనంలో నేను పాల్గొన్నప్పుడు ప్రశంసాపత్రం ఇచ్చిన వారు శ్రీమతి లేళ్ల అరుణకుమారి గారు, పాతూరి అన్నపూర్ణ గారు, చినలక్ష్మి కళావతి గారు
వీరు నన్ను అభినందిస్తూ ఇచ్చిన అదండి మెమోంటోలు కూడా ఇచ్చారు. వాటితో పాటు శాల్వాలు ఇవి చాలా ఉంటాయి కౌలికి వాళ్ళు. అవి ఎంతో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని అభిమానంగా చేస్తుంటారు. వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా తీర్చలేము ఆ రుణాలు. తెలుగు రక్షణ వేదిక అంటూ మన కొట్లూరు హరికృష్ణ గారు తెలుగు భాషపై తెలుగు పలుకులపై రాసినప్పుడు ఇది ఇచ్చిన ప్రశంసా పత్రాలండి. ఇది అనంతపురంలో వారు పెట్టినప్పుడు మేము వెళ్ళిన అది రాయలసీమలో అందుకున్నాను, బెంగళూరులో అందుకున్నాను, తర్వాత హైదరాబాద్లో అందుకున్నాను, తర్వాత పిరంగపురంలో అందుకున్నాను, ఇంకెక్కడ అందుకున్నాను నేను చాలా చోట్ల ఇంకా నేను కొన్నిటికి పోలేక ఈ పొలిటికల్ బిజీగా ఉండి వాళ్ళు రమ్మన్న నాకెందుకో పెద్దగా ఇష్టం ఉండదు ఈ తలపాకాలు ఈ ప్రశంస. నేను ఒకరోజు ఈ పక్కన పెడితే బాబు అమ్మ మీ పార్టీ వాళ్ళకి కీర్తి అమ్మ అది అటు పక్కన పడేయకూడదు దాచిపెట్టుకో అని చెప్పడం జరిగింది నాకు. తర్వాత శ్రీ కళావేదిక వారు ఇది మేము జాతీయ మహిళా శతాధిక కవి సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు ఇచ్చిందండి. ఇది అన్నగారిది ఎన్టీఆర్ గారిది ఇచ్చిన అన్నగారి 2-3 వచ్చినాయి నాకు అవార్డులు. ఇక ఇంతవరకు మీకు చూపించానండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అది మరొకసారి మీతో పంచుకుంటా. మీ అందరి అభిమానం, నా అభిమానుల ప్రోత్సాహమే నన్ను రాయించగలిగింది, ఇన్ని అందుకోగలిగాను. మట్టిలో మాణిక్యం అంటారు కదా, ఆ టైపు నేను. ఏం చదువుకున్నావమ్మా అని అడుగుతారు, కానీ నేను ఏమి చదువుకోవాలి, విశ్వానికి వినయంతో అడుగులు వేసా. విశ్వ కవయిత్రిగా మీ అందరి అభిమానులుగా అభిమానం పొందుతున్నాను అంతే అని తెలియజేస్తూ, జర్నలిస్టు సోదరులకి నమస్కారాలు తెలియజేస్తూ వారికి నేను పంపిస్తున్న ఈ కీర్తి అంతా మా తెలుగు మహిళలది, మా నాయకులది, నన్ను కన్న తల్లిదండ్రులకి, నా జనవాహినికి అంకితం.